అందరికీ జై హింద్. రష్యా మరోసారి మన భారతదేశానికి నిజమైన ఫ్రెండ్ అని నిరూపించుకుంది. రష్యా మనకి R-37 అనే పేరుతో ఉన్న ఒక మిజైల్ని అమ్మబోతుంది. ఈ మిజైల్ని లాంగెస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఇన్ ది వరల్డ్ అంటారు. రష్యాకి చెందిన ఈ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ 300 నుంచి 400 కిలోమీటర్స్ వరకు ఎయిర్ టు ఎయిర్ వచ్చిన ఏ టార్గెట్నైనా డెస్ట్రాయ్ చేయగలదు. అంటే మన ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ అయి ఉండొచ్చు, మన ఎనిమికి చెందిన స్ట్రాటజిక్ బాంబర్స్ అయి ఉండొచ్చు, ఎనిమికి చెందిన ఏవాక్స్ అంటే అర్లీ వార్నింగ్ ఇచ్చే ఏ ఏరోప్లైన్ అయి ఉండొచ్చు. ఇలాంటి ఎనీ టార్గెట్ని కూడా 300 to 400 కిలోమీటర్స్ రేంజ్లో R-37 డెస్ట్రాయ్ చేయగలదు. ఇంకో విషయం చెప్తాను, అంటే ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్నే బియాండ్ విజువల్ రేంజ్ అంటారు. ఒక పైలట్ ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు తన కాక్పిట్ నుంచి తను ఎంత దూరం చూడగలడో దాన్ని విజువల్ రేంజ్ అంటారు. అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్లో పెట్టిన ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మద్దతుతో ఎంత దూరం చూడగలడో దాన్ని కూడా విజువల్ రేంజ్ అంటారు. కాకపోతే ఈ మిజైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది బియాండ్ విజువల్ రేంజ్ చేయగలదు టార్గెట్. సో ఈ 300 నుంచి 400 కిలోమీటర్స్ అన్నది ఈ మొత్తం ప్రపంచంలో ఇలాంటి మిజైల్ ఎవ్వరి దగ్గర లేదు. సో ఇది లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అని దీన్ని అంటారు. ఇంకో విషయం, మనము మ్యాక్స్ స్పీడ్కి వస్తే ఈ R-37 మిజైల్ అనేది హైపర్సానిక్ మిజైల్. హైపర్సానిక్ మిజైల్ దేన్ని అంటారంటే 5 మ్యాక్స్ స్పీడ్ని దాటగలిగే మిజైల్ని హైపర్సానిక్ మిజైల్ అంటారు. ఒక మ్యాక్స్ స్పీడ్లో 1236 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటాయి. అంటే ఏదైనా మిజైల్ 1 మ్యాక్స్ స్పీడ్లో వెళ్తుంది అంటే దాని కిలోమీటర్ స్పీడ్ ఏంటి? 1236 కిలోమీటర్స్ పర్ అవర్. మన R-37 మిజైల్ 6 మ్యాక్స్ స్పీడ్ని అందుకుంటుంది. అంటే ఏంటి? ఒక గంటలో 7400 కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ R-37 అనే మిజైల్ రష్యా ఏమంటుందంటే కొన్ని రెడీ టు యూజ్ కండిషన్లో ఇచ్చేస్తాను, మీరు మీ దగ్గర ఉన్న సుఖోయ్ 30 మార్క్ 1 మీద పెట్టుకోవచ్చు, లేదా మనం రష్యా నుంచి కొనబోతున్న Su-57 మీద కూడా ఈ మిజైల్ పెట్టి మనం స్ట్రైక్ చేయొచ్చు అని రష్యా చెప్తుంది. అదే కాదు, కొన్ని మిజైల్స్ తను రెడీ టు టేక్ కండిషన్లో ఇస్తుంది, అండ్ కొన్ని మిజైల్స్ని లైసెన్స్ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిసి జాయింట్ ప్రొడక్షన్ కూడా మనం చేసుకుందాము అని చెప్తుంది. సో ప్రస్తుతానికి ఒక రిపోర్ట్ ప్రకారంగా నేనే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ నేనేం లీక్ చేయట్లేదు, ఇది ఓపెన్ సోర్స్లో అవైలబుల్ ఉంది. మన దగ్గర దాదాపు 259 నుంచి 260 సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో మనము ఈ R-37 మిజైల్స్ కనుక తీసుకుంటే వాటి మీద పెడితే ఇంకా మన ఎయిర్ క్రాఫ్ట్ని తట్టుకునే శక్తి ఏ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ఉండదు. ఎందుకంటే దీని అడ్వాంటేజ్ నేనేం చెప్పాను, లాంగెస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఇది. మన విమానం ఒకవైపు, ఎనిమీ విమానం ఒకవైపు. ఎనిమీ విమానం మీద ఒక మిజైల్ ఉంటుంది కదా, ఆ మిజైల్ మన విమానానికి అసలు రీచ్ కూడా అవ్వలేదు. ఎందుకంటే మన విమానం మీద ఉన్న మిజైల్ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ఈ విమానం మీద అటాక్ చేస్తుంది. కాబట్టి వాడు మనకు దగ్గరకు వచ్చే అటాక్ చేయాలి. దగ్గరకు వచ్చేటంటే మనం ఈ మిజైల్ని రిలీజ్ చేస్తాం. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇండియా గెట్స్ దిస్ లాంగెస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఇది కనుక మనం కరెక్ట్గా డిప్లాయ్ చేస్తే ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు చైనా మీద మనం ఎయిర్ సుపీరియారిటీని పొందుకోవచ్చు. ఎయిర్ సుపీరియారిటీ అంటే ఏంటి? వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ మీద మన ఎయిర్ క్రాఫ్ట్ హావీ అవ్వడం, దీనిని ఎయిర్ సుపీరియారిటీ అంటారు. చూశారు కదా, ఇంకోసారి రష్యా నేను ఇండియాకి నిజమైన ఫ్రెండ్ అని నిరూపించుకుంది. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.